తెలంగాణలో డబుల్ బెడ్రూమ్ వర్సెస్ ఇందిరమ్మ ఇళ్లుగా మారింది రాజకీయం. ఇళ్ల నిర్మాణం చుట్టూ పొంగులేటి కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. మేమే పేదలకు ఇళ్లు నిర్మించామని ఒకరిని మించి మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామని కేటీఆర్ అంటుంటే, పేదల సొంతింటి కలను నెరవేర్చేలా ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని పొంగులేటి చెబుతున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కంటే అద్భుతమైన ఇళ్లను నిర్మించి ఇస్తామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటూ పొంగులేటి తేల్చి చెప్పేశారు. తాను చెప్పినట్లు ఇళ్లు నిర్మించి ఇస్తే కేటీఆర్ పోటీ చేయకుండా ఉంటారా అని సవాల్ విసిరారు పొంగులేటి. ఇక మంత్రి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సవాళ్లు చేయడం, పారిపోవడం కాంగ్రెస్ కు అలవాటే అంటూ ట్వీట్ చేశారు ఆయన. రాష్ట్ర సాధనతో స్వగృహ స్వప్నాలను సాకారం చేశామని, డబ్బా ఇళ్లు కాదు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించామన్నారు. శపథం చేయడం కాదు, చేతనైతే చేసి చూపించాలంటూ ఛాలెంజ్ విసిరారు. హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టించిన ఘనత తమదన్నారు కేటీఆర్. చేతనైతే 1,00,000కు పైగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని పొంగులేటిని ఉద్దేశించి సవాల్ చేశారు. ఇటుకలు పేర్చి ఇండ్లు కట్టింది తామైతే, పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించింది తమ ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ విమర్శలు గుప్పించారు. 2.5 ఏళ్లలో ఎన్ని ఇళ్లు కట్టారు, ఎన్ని ఇళ్లు కూల్చారో శ్వేతపత్రం ప్రకటించే ధైర్యం మీకుందా అంటూ ప్రశ్నించారు. ఎన్ని డైవర్షన్ డ్రామాలాడినా 420 హామీలపై ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు కేటీఆర్.